అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో సిఎస్ఎస్ ఇన్ వన్ షాట్ డిస్కస్ చేయబోతున్నాం. కంప్లీట్ సిఎస్ఎస్ని టచ్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో ఏదైనా కాన్సెప్ట్ కవర్ అవ్వకపోయినా ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేస్తే ఆ కాన్సెప్ట్స్ని మీరు సింపుల్ గూగుల్ సెర్చ్ చేసి కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్టైల్, రెండవ ఎస్ స్టాండ్స్ ఫర్ షీట్స్ అనమాట. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట సిఎస్ఎస్ అంటే. ఓకే, సో ఇది దేనికి వాడతాం? సింపుల్ అండి. మనకి మీరు లెట్స్ సే ఇది గూగుల్ వెబ్ పేజ్ కదా. ఈ గూగుల్ వెబ్ పేజ్ అవనివ్వండి, జీమెయిల్ అవనివ్వండి, వాట్సాప్ అవనివ్వండి, వంశీ భవాని వెబ్సైట్ అవనివ్వండి, వంశీ భవాని యూట్యూబ్ ఛానల్ అవనివ్వండి, ఏ వెబ్ పేజ్ అయినా, ఏ కైండ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయినా సరే మీకు హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్తోనే క్రియేట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్. ఓకే, సో ఈ హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో మీరు ఎక్కడ ఏ ఎలిమెంట్ పెట్టాలి అనేది మాత్రమే డిఫైన్ చేస్తారు. అంటే నాకు ఇక్కడ ఒక హెడ్డింగ్ కావాలి, ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి, ఇక్కడ ఒక బటన్ కావాలి, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ కావాలి, ఓకే, ఇక్కడ చెక్ బాక్సులు కావాలి. ఈ విధంగా మీరు ఎక్కడ ఏ ఎలిమెంట్ కావాలి అనేది మాత్రమే డిఫైన్ చేస్తారు. అంతే తప్ప దీని కలర్ ఏంటి, దీని సైజ్ ఎంత, ఓకే, ఆర్ మేబీ ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు, హోవర్ చేసినప్పుడు కలర్ మారుతున్నప్పుడు ఏ విధంగా డిఫరెంట్ కలర్స్ని మేనేజ్ చేయాలి, ఆ విధంగా మీరు ఎటువంటి స్టైలింగ్ని డిఫైన్ చేయరు. ఓకే, కేవలం స్టాటిక్గా ఇక్కడ అది, అక్కడ ఇది, ఆ ఎలిమెంట్స్ ఏంటి, టోటల్ పేజ్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మాత్రమే డిఫైన్ చేస్తారు. ఓకే, కానీ ఆ విధంగా సింపుల్గా ఉంటే వెబ్ పేజెస్, డూ యూ లైక్ దాట్? ఆబ్వియస్లీ 2023లో సింపుల్ హెచ్టిఎంఎల్ పేజెస్ వెబ్సైట్స్ని ఎవ్వరూ యూజ్ చేయట్లేదు. ఓకే, డెఫినెట్లీ మీకు హెచ్టిఎంఎల్తో పాటు సిఎస్ఎస్ అండ్ జేఎస్ కావాల్సిందే. సో ఈ హెచ్టిఎంఎల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టైలింగ్ని యాడ్ చేయడానికి వి యూజ్ సిఎస్ఎస్. అండ్ దానికి డైనమిజంని ఇందాక చెప్పాను కదా, బటన్ మీద హోవర్ చేస్తే కలర్ మారాలి. సో అక్కడ డైనమిజంగా మనం ఏంటంటే బటన్ మీదకి మన మౌస్ తీసుకెళ్ళినప్పుడే ఏం జరగాలో చెప్తున్నాం, ముందే అక్కడ కలర్ మార్చేయట్లేదు. మనం ఏదైనా ఆపరేషన్ చేస్తే దాన్ని బట్టి, మనం మౌస్ని తీసుకెళ్ళి దాన్ని పెడితే దాన్ని బట్టి మనకి ఆ కలర్ మారుతుంది. సో లెట్స్ సే ఇక్కడ నాకు జీమెయిల్ ఉందండి, ఓకే, జీమెయిల్ ఐకన్ ఉంది. ప్రస్తుతానికి అక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉంది. నేను మౌస్ తీసుకెళ్ళిన వెంటనే అది కొంచెం ఒక రకంగా ఏమైంది, మన గ్రే కలర్ అయింది కదా. ఎందుకు? బికాస్ ఇక్కడ జావా స్క్రిప్ట్ వాడి డైనమిక్గా నేను మౌస్ని తీసుకెళ్ళినప్పుడే ఎస్ మన పాయింటర్ మారుతుంది. చూసారా, మన పాయింటర్ హ్యాండ్ సింబల్ అయింది, ఇక్కడ యారో ఉంది, హ్యాండ్ అయింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా గ్రే అయింది. ఇది డైనమిక్గా మనం జేఎస్తో చేస్తాం అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ జేఎస్ సిఎస్ఎస్ లేకుండా ఈ మధ్యన వెబ్సైట్స్ ఎవరు బిల్డ్ చేయట్లేదు. సో ఈ సిఎస్ఎస్ దేనికి? ఎస్, ఫర్ స్టైలింగ్ అనమాట. సో కలర్స్ కానివ్వండి, ఓకే, బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, ఫాంట్స్ కానివ్వండి, ఆల్ టైప్స్ ఆఫ్ స్టైలింగ్ ఈజ్ డన్ వయా సిఎస్ఎస్. మీరు సిఎస్ఎస్ని ఎన్ని రకాలుగా, ఓకే, ఎన్ని డిఫరెంట్ స్టైలింగ్స్ని అప్లై చేసేందుకు వాడినా దానికి ఒక కామన్ సింటాక్స్ ఉంది. ఓకే, ఈ సింటాక్స్ మీకు అర్థమైతే ఆ తర్వాత ఏముందండి, జస్ట్ మీకు కావాల్సిన ప్రాపర్టీస్ని, దాని వాల్యూస్ని డిఫైన్ చేయాలంతే. అర్థం కాలేదా? చెప్తాను. సింటాక్స్ ఏంటి అంటే జస్ట్ రిమెంబర్ దిస్ కేర్ఫుల్లీ. ఇదొక్క విషయం మీకు బాగుతుంటే సరిపోతుందండి. ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. ఓకే, సింటాక్స్ ఈజ్ సెలెక్టర్. ఐ టెల్ యూ వాట్ ఇస్ సెలెక్టర్. ఓకే, సెలెక్టర్, ఆ తర్వాత ఈ విధంగా కర్లీ బ్రేసెస్, ఓకే, అండ్ ఈ కర్లీ బ్రేసెస్ లోపల మీకు కావాల్సినన్ని ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. సో ప్రాపర్టీ 1 కోలన్ వాల్యూ 1 సెమీకోలన్ ఇచ్చి మళ్ళీ ప్రాపర్టీ 2 కోలన్, కోలన్ అంటే 2 డాట్స్ అనమాట. ఓకే, ఇది మీకు మీ కీబోర్డ్లో ఎల్ పక్కనున్న కీలో షిఫ్ట్ ప్రెస్ చేస్తే ఉంటుంది, పైన కోలన్ అండ్ కింద సెమీకోలన్ ఉంటుంది. ఓకే, దాట్ సింబల్. ఓకే, ప్రాపర్టీ 2 వాల్యూ 2, ప్రాపర్టీ 3 వాల్యూ 3. ఆ విధంగా మీకు ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని ప్రాపర్టీస్కి వాల్యూస్ని ఇస్తూ ఉంటారు. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఈజ్ సెలెక్టర్, వాట్ ఈజ్ ప్రాపర్టీ అండ్ వాట్ ఈజ్ వాల్యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ వాట్ ఈజ్ అ సెలెక్టర్. ఓకేనా? సెలెక్టర్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. మీరు హెచ్టిఎంఎల్లో దేన్ని సెలెక్ట్ చేసి ఈ స్టైల్ని అప్లై చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పడమే. అర్థమైందా? సో మనకి కంప్లీట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఉంది కదా,
ఈ కంప్లీట్ హెచ్టిఎంఎల్ పేజ్లో మీరు ఏ పార్ట్కి ఆర్ ఏ ఎలిమెంట్కి ఆర్ ఏ క్లాస్కి ఆర్ ఏ ఐడికి దేనికి స్పెసిఫిక్గా దేన్ని సెలెక్ట్ చేసి ఏ పోర్షన్ని సెలెక్ట్ చేసి దానికి ఈ స్టైల్ని అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ మీరు సెలెక్టర్లు ఏం చేస్తారు, సెలెక్షన్ని డిఫైన్ చేస్తారు. దేనికి ఈ స్టైల్ని, దేనికి ఈ కింద ఇచ్చిన ప్రాపర్టీ వాల్యూ పేర్స్ని అప్లై చేయాలి అని చెప్పి డిఫైన్ చేసేదే సెలెక్టర్ అనమాట. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్, ఐ విల్ డిస్కస్ దెమ్ ఇన్ డీటెయిల్. ఆ తర్వాత మనకి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. సో ఇవేంటి అంటే డిఫరెంట్ స్టైలింగ్ ప్రాపర్టీస్ అండి. లెట్స్ సే నేను ఫాంట్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక టెక్స్ట్కి ఫాంట్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ మనకి ఫాంట్ విల్ బి వన్ ప్రాపర్టీ. నేను ఫర్ ఎగ్జాంపుల్ కలర్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కలర్ విల్ బి వన్ ప్రాపర్టీ. లెట్స్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బికమ్ అ ప్రాపర్టీ. లెట్స్ నేను బార్డర్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు బార్డర్ విల్ బికమ్ వన్ ప్రాపర్టీ. ఆ విధంగా మీరు ఏ స్టైల్ని అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి దానికి ఒక ప్రాపర్టీ పేరు ఉంటుంది, ఆ ప్రాపర్టీకి కరెస్పాండింగ్గా వాల్యూస్ ఉంటాయి. లెట్స్ ఏ ఫాంట్ అనుకోండి, ఫాంట్కి సాన్స్ సెరిఫ్, ఆ తర్వాత పాపిన్స్, రకరకాల ఫాంట్స్ ఉంటాయి. కలర్స్కి బ్లూ, బ్లాక్, రెడ్. బార్డర్కి పెట్టాలా వద్దా, పెడితే ఎన్ని పిక్సెల్స్ విడ్త్ ఉండాలి, ఎన్ని పిక్సెల్స్ హైట్ ఉండాలి, దాని రౌండ్నెస్ ఏ విధంగా ఉండాలి, అవన్నీ వాల్యూస్ అయిపోతాయి అనమాట. సో ఆ విధంగా మీరు మీకు నచ్చిన స్టైలింగ్కి సంబంధించిన ప్రాపర్టీకి కరెస్పాండింగ్ వాల్యూని మీకు ఏ వాల్యూ కావాలి అనేది డిఫైన్ చేయడమే సిఎస్ఎస్ అనమాట. అంతకు మించి సిఎస్ఎస్లో ఏమీ లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే లెట్స్ నేను ఒక వెబ్ పేజ్లో ఉన్న హెడ్డింగ్స్ అన్నిటికీ స్పెసిఫిక్ కలర్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ నేను ఆ వెబ్ పేజ్లో ఉన్న H1 ఎలిమెంట్స్ అన్నిటికీ ఒక స్పెసిఫిక్ స్టైల్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఈ కేసులో మన సెలెక్షన్ పోర్షన్ ఏంటి, ఆల్ ది H1 ట్యాగ్స్. సో సింపుల్గా నేను H1 అని పెట్టి ఈ విధంగా బ్రాకెట్స్ పెడతాను. ఈ బ్రాకెట్స్ లోపల లెట్స్ నాకు కలర్ రెడ్గా కావాలి, ఐ వాంట్ ద కలర్ టు బి రెడ్. సో కలర్ రెడ్ అని చెప్పి సెమీకోలన్ ఇస్తాను, దాట్స్ ఇట్. ఈ విధంగా నేను మన HTML పేజ్లో ఉన్న H1 ట్యాగ్స్ అన్నిటికీ రెడ్ కలర్ని డిఫైన్ చేశాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని స్టైల్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? ఇంకా ఈ పార్ట్ మీకు అర్థమైంది అంటే సిఎస్ఎస్లో ఇంకా ఏమీ మిగలలేదు. డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయంతే, ఆ డిఫరెంట్ ప్రాపర్టీస్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సిఎస్ఎస్లో మీకు బోల్డ్ అన్ని ప్రాపర్టీస్ ఉండొచ్చు. అన్ని ప్రాపర్టీస్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయరు. ఓకే, కాబట్టి అన్ని ప్రాపర్టీస్ని గుర్తు పెట్టుకోవడం కూడా వేస్టే. మరి ఏం చేయాలన్నా అంటే యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. లెట్స్ సే ఇప్పుడు నాకు బార్డర్కి స్టైలింగ్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఒక ఎలిమెంట్కి బార్డర్ని ఇవ్వాలండి, ఏ విధంగా ఇవ్వచ్చు, ఐ వాంట్ టు నో దట్. సింపుల్గా గో టు గూగుల్ అండ్ గూగుల్లోకి వెళ్ళి సిఎస్ఎస్ బార్డర్, సింప్లీ బార్డర్ ప్రాపర్టీ అని చెప్పి సెర్చ్ చేయండి. దాట్స్ ఇట్. మీకు వెంటనే బోల్డ్ అన్ని వెబ్ పేజ్లు వచ్చేస్తాయి. జస్ట్ క్లిక్ ఆన్ ఎనీథింగ్. అగైన్ developer.mozilla.org is the official website, so you can refer to this. చూసారా, ఓపెన్ చేసిన వెంటనే ఈ బార్డర్ని మీరు ఏ విధంగా యూజ్ చేయొచ్చు, కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. మరి ఇంకెందుకండి బట్టి కొట్టడం, అవునా కాదా? ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్, జాబ్ ఇంటర్వ్యూస్లో కూడా లెట్స్ నేను గూగుల్ వాడతాను అంటే ఈ మధ్యన ఏ కంపెనీ వద్దనట్లేదు. నేనే మా కంపెనీలో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు ఎవరైనా క్యాండిడేట్ గూగుల్ని యూస్ చేస్తానంటే వీఆర్ యాక్చువల్లీ హ్యాపీ టు ప్రొవైడ్ దట్, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ రెఫర్ టు ద ఆన్లైన్ రిసోర్స్ అండ్ కోడ్, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ కదా. ప్రతి ఒక్కరి దగ్గర ఈ మధ్య ఇంటర్నెట్ ఉంటుంది. ఇంటర్నెట్ని యూజ్ చేసి కోడ్ చేస్తానంటే ఎవరికి నిప్పండి. నౌ ఈ స్పెసిఫిక్ సిఎస్ఎస్ని మనం డిస్కస్ చేసిన సిఎస్ఎస్ని మనం యాక్చువల్గా కోడ్లో ఏ విధంగా రాస్తాం, ఇంపార్టెంటే కదా. లెట్స్ గో ఇన్ టు ఇట్. సో ముందుగా మనం ఒక సింపుల్ HTML ఫైల్ని క్రియేట్ చేద్దాం. దాంట్లోనే మనం ఈ స్టైలింగ్ని యాడ్ చేద్దాం. సింప్లీ నేను index.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. అగైన్ పేరు మీ ఇష్టం. ఆ తర్వాత నేను ఇక్కడ సింప్లీ HTML5 అన్న వెంటనే నాకు బాయిలర్ ప్లేట్ కోడ్ వచ్చేస్తుంది. ఐ హ్యావ్ రిసీవ్డ్ ద బాయిలర్ ప్లేట్ కోడ్. ఇక్కడ నేను డాక్యుమెంట్ బదులు ఐ జస్ట్ సే CSS in one shot యాజ్ ది టైటిల్, ఇన్ వన్ షాట్. ఒకవేళ మీకు HTML రాకపోతే అగైన్ వంశీ భవానీ ఛానల్లోనే HTML in one shot వీడియో కూడా ఉంది. ప్లీజ్ వాచ్ దట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు HTML. ఓకే, సో నేను బాడీలో ఇక్కడ సింపుల్గా H1 ట్యాగ్ని డిఫైన్ చేస్తాను. ఇక్కడ హెలో వరల్డ్ అని ఇస్తాను. ఆ తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ పెడతాను.
Let me give you a paragraph and ఈ paragraphని క్లోజ్ చేద్దాం. సింప్లీ క్లోజ్ దిస్ అండ్ ఈ paragraphలో లెట్స్ రైట్ సమ్ డమ్మీ టెక్స్ట్. సో గూగుల్లోకి వెళ్దాం అండ్ డమ్మీ లారెమ్ ఇప్సమ్ టెక్స్ట్ని జస్ట్ కాపీ దాట్. లారెమ్ ఇప్సమ్ అంటే ఏంటి అంటే ఇట్స్ సింప్లీ యాక్చువల్లీ డమ్మీ టెక్స్ట్ అనమాట. సో మోస్ట్లీ వెబ్సైట్స్ డెవలప్మెంట్లో డమ్మీ టెక్స్ట్ని మీరు వాడాలంటే ఈ లారెమ్ ఇప్సమ్ టెక్స్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి స్పెసిఫిక్గా పెద్ద మీనింగ్ ఏమీ లేదు, ఇట్స్ జస్ట్ యూజ్డ్ దట్ వే అంతే. ఓకే, మీ ఇష్టం, ఎనీథింగ్ ఈజ్ ఫైన్, సమ్ డమ్మీ టెక్స్ట్ యాజ్ లాంగ్ యాజ్ దట్స్ అవైలబుల్. ఓకే, సో సేవ్ చేశాను కదా. ఇప్పుడు సింప్లీ నేను ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తాను అండ్ ఐ విల్ సే కాపీ పాత్ అండ్ క్రోమ్లోకి వెళ్ళి ఆర్ వాట్ ఎవర్ బ్రౌజర్లోకి వెళ్ళి పైన ఐ విల్ జస్ట్ పేస్ట్ దిస్. ఓకే, సి మన వెబ్సైట్ సక్సెస్ఫుల్గా డెవలప్ చేసాం. ఓకే, ఆ సింపుల్ వెబ్సైట్. నౌ దీంట్లో స్టైలింగ్ని ఎలా అప్లై చేయొచ్చు? స్టైలింగ్ని అప్లై చేసేందుకు మనకి 3 వేస్ ఉన్నాయి, నాట్ 1 వే, 3 వేస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వే ఈజ్ కాల్డ్ ఇన్లైన్ స్టైలింగ్. ఎలా అన్నా అంటే లెట్స్ నేను ఈ హెడ్డింగ్ H1కి మాత్రమే స్టైల్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ సింప్లీ ఐ విల్ సే స్టైల్. ఓకే, స్టైల్ అండ్ దీనికి సింపుల్గా ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ కలర్, సో కలర్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే ఐ వాంట్ ఇట్ టు బి ఇందాక రెడ్ అంటున్నాం కదా, లెట్ మీ టైప్ రెడ్. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ స్పెసిఫిక్ H1కి మాత్రమే నాకు ఈ స్టైల్ కావాలి అని చెప్పడానికి సింపుల్గా స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ మీకు ఆ బ్రాకెట్స్ కూడా అక్కర్లేదు, జస్ట్ కోట్స్ లోపల కావాల్సిన ప్రాపర్టీ నేమ్ కోలన్ వాల్యూ సెమీకోలన్, దాట్స్ ఇట్. లెట్ మీ సేవ్ దిస్ నౌ అండ్ ఇక్కడికి వెళ్ళి పేజ్ని రిఫ్రెష్ చేస్తే హెలో వరల్డ్ రెడ్గా మారిపోయింది. చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ ఇన్లైన్ స్టైలింగ్. ఓకే, ఇన్లైన్ స్టైలింగ్లో లెట్స్ సే ఇంకొక H1 ఉందనుకుందాం. ఈ ఇంకొక H1కి మీకు మళ్ళీ సేమ్ స్టైలింగ్ అప్లై అవ్వదు, ఇట్స్ ఓన్లీ స్పెసిఫిక్ టు దట్ ఎలిమెంట్. లెట్స్ సే ఇక్కడ హెలో వీబీ అని పెట్టాను. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే హెలో వీబీ విల్ స్టిల్ బి బ్లాక్. చూసారా? ఈ H1 అన్నిటికీ అప్లై అవ్వట్లేదు, కేవలం ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్కి మాత్రమే ఇన్లైన్ స్టైలింగ్ అప్లై అవుతుంది. లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ లెట్ మీ షో యూ ద సెకండ్ టైప్ ఆఫ్ స్టైలింగ్ విచ్ ఈస్ ఇంటర్నల్ స్టైలింగ్. దాంట్లో ఏం చేస్తామంటే హెడ్ లోపల స్టైల్ అనే ఒక ట్యాగ్ని డిఫైన్ చేసి ఇక్కడ CSS కోడ్ని రాస్తాం. ఓకే, లెట్స్ సే నాకు సెలెక్టర్ H1 కావాలి, H1 అండ్ దీంట్లో ఐ విల్ సే కలర్ ఈజ్ రెడ్. ఓకే, దట్స్ ఇట్. లెట్ మీ సేవ్ దిస్. ఇప్పుడు రెండిటికి అప్లై అయిపోతుంది. లెట్ మీ షో యూ. సి H1 అన్నిటికీ అప్లై అయిపోయింది. దిస్ ఈస్ ద సెకండ్ వే. థర్డ్ వే ఎక్కువగా యూస్ చేస్తారు, అదేంటంటే సెపరేట్ CSS ఫైల్. లెట్స్ సే ఇక్కడ నేను స్టైల్ డాట్ CSS అని చెప్పి ఒక ఫైల్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ రిమూవ్ దిస్ ఫ్రమ్ హియర్. యాక్చువల్లీ ఈ స్టైల్ని రిమూవ్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ లింక్ ట్యాగ్ని యూజ్ చేయాలి. జస్ట్ సే లింక్, క్లిక్ ఎంటర్. సో ఇట్ ఈస్ అ స్టైల్ షీట్. href అంటే దాని రెఫరెన్స్ విచ్ ఈజ్ మన కేసులో స్టైల్ డాట్ CSS అంటే ఆ ఫైల్ నేమ్ అనమాట. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ అండ్ ఇప్పుడు ఇక్కడ స్టైల్ డాట్ CSSలో లెట్ మీ ఫస్ట్ రిఫ్రెష్. ఈ స్టైల్ పోతుంది, పోయింది. నౌ యూ కెన్ డిఫైన్ ఇట్ అగైన్ హియర్. లెట్స్ సే H1 ఈస్ ఎ సెలెక్టర్. ఓకే, అండ్ దీంట్లో ఐ వాంట్ ద కలర్ టు బి ఈసారి బ్లూ అనుకుందాం. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. లెట్ మీ గో బ్యాక్, లెట్ మీ రీఫ్రెష్. ఈ రెండు H1లు కూడా బ్లూ అయిపోయాయి కదా. సో ఈ విధంగా దీస్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ బేసిక్లీ హ్యావింగ్ యువర్ CSS ఇంక్లూడెడ్ ఇన్ ద HTML ఫైల్, ఐదర్ ఇంటర్నల్ ఆర్ ఇన్లైన్ ఆర్ ఎక్స్టర్నల్. గాట్ ఇట్? గ్రేట్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. ఇందాక చెప్పాను కదా మనకి రకరకాల టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయని చెప్పి. ఆ రకరకాల టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ మనం యూజ్ చేస్తుంది. లెట్ మీ జస్ట్ క్రియేట్ అ న్యూ ఫైల్. ఇక్కడ నేను నోట్స్ అని చెప్పి పెడతాను సో దట్ వీ కెన్ రైట్ ద నోట్స్ హియర్. సో ద ఫస్ట్ టైప్ ఈజ్ ఎలిమెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్. ఎలిమెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్. దీంట్లో ఏంటంటే మీకు కావాల్సిన ఎలిమెంట్ పేరు డైరెక్ట్గా రాసేయచ్చు. అంటే H1 అని చెప్పి, P అని చెప్పి, ఆర్ వాట్ ఎవర్ div అని చెప్పి ఎనీ HTML ఎలిమెంట్ని డైరెక్ట్గా రాసేయచ్చు. ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఆ స్పెసిఫిక్ స్టైల్ అప్లై అయిపోతుంది. దట్ ఈస్ ద
సెలెక్టర్ టైప్ నెంబర్ 1 విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సెకండ్ టైప్ ఏంటి అంటే బై యూజింగ్ ఐడి. అంటే సి లెట్స్ సే ఇక్కడ నేను లెట్ మీ సే ఈ H1కి నేను ఒక ఐడి ఇస్తున్నాను. ఓకే, ఐడి ఈజ్ ఈక్వల్ టు నేను హెలో వరల్డ్కి కాబట్టి HW అని చెప్పిస్తున్నాను. ఓకే, మీరు ఏం చేయొచ్చు అంటే కేవలం ఈ పేజ్ మొత్తంలో HW అనే ఐడి ఉన్న స్పెసిఫిక్ ఎలిమెంట్కి మాత్రమే స్టైల్ని అప్లై చేయాలంటే ఓకే వాట్ యూ కెన్ డూ ఇస్ సి ఈ H1 అన్నిటికీ బ్లూ చేస్తుంది. సో యూ కెన్ రిమూవ్ దిస్ సింప్లీ. ఇఫ్ యూ వాంట్ ఇట్ ఓన్లీ ఫర్ అ స్పెసిఫిక్ మేబీ ఐడి అనుకుంటే మీరు హ్యాష్ సింబల్ వాడి ఆ ఐడి పేరేంటి HW అని రాసి దానికి స్టైల్ని అప్లై చేయొచ్చు. సో నేను దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ మేబీ ఒక రకంగా ఏమిద్దాం, బ్రౌన్ అని ఇద్దాం. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. ఓకే, ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ నౌ రిఫ్రెష్, చూసారా కేవలం ఈ HWకి మాత్రమే స్టైలింగ్ అప్లై అయింది అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్గా వచ్చింది. చూసారా? సో దట్స్ కాల్డ్ ద ఐడి బేస్డ్ సెలెక్టర్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్ ఈస్ క్లాస్ బేస్డ్ సెలెక్టర్. లెట్స్ సే క్లాస్ బేస్డ్ సెలెక్టర్ అనుకుందాం. ఓకే, నౌ వాట్ యూ కెన్ డూ ఇస్ సింప్లీ లెట్స్ సే నేను ఈ H1కి క్లాస్ అనేది మేబీ కామన్ అనే ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను అండ్ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా లెట్ మీ జస్ట్ క్లోజ్ దిస్. ఈ పారాగ్రాఫ్ క్లాస్కి కూడా పారాగ్రాఫ్ ట్యాగ్కి కూడా క్లాస్ నేను కామన్ అని ఇస్తాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఆ స్పెసిఫిక్ క్లాస్ నేమ్ని టార్గెట్ చేయొచ్చు. మీరు సింపుల్గా ఈ స్టైల్లోకి వెళ్ళి ఓకే లెట్ మీ రిమూవ్ దిస్ ఐడి బేస్డ్ సెలెక్టర్, జస్ట్ డాట్ అండ్ ఆ క్లాస్ పేరు ఓకే కామన్ ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని సెలెక్షన్గా యూజ్ చేయొచ్చు. సో నేను లెట్స్ సే దీనికి కలర్ ఈజ్ బ్లూ ఇచ్చాను. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. సో ఆ క్లాస్తో కలిగి ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఇది అండ్ ఇది. సో వీటికి ఆ స్టైల్ అప్లై అవుతుంది. లెట్స్ సి, చూసారా యాక్చువల్గా లైట్ బ్లూ కాబట్టి మీకు కనపట్లేదేమో. లెట్ మీ గివ్ యూ అ డార్క్ కలర్, బ్రౌన్ ఇద్దాం. లెట్ మీ సేవ్ దిస్, రిఫ్రెష్ చేస్తాను. చూసారా కేవలం ఈ 2కి మాత్రమే అంటే ఈ పారాగ్రాఫ్కి అండ్ ఈ H1 ట్యాగ్కి మాత్రమే ఆ స్టైలింగ్ అప్లై అయ్యింది బికాస్ వీ యూస్డ్ ద క్లాస్ బేస్డ్ సెలెక్టర్. ఓకే, ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్ ఈస్ బేసిక్లీ ఎలిమెంట్ ప్లస్ క్లాస్ సెలెక్షన్. సో ఇక్కడ మనకి మీరు చూస్తే ఈ క్లాస్ నేమ్ కామన్ అనే క్లాస్ నేమ్ పారాగ్రాఫ్కి ఉంది, H1కి ఉంది. బట్ నేను కేవలం పారాగ్రాఫ్లో ఉన్న కామన్ అనే క్లాస్కి మాత్రమే అప్లై చేద్దాము అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి సింపుల్గా p.common అని రాయొచ్చు. సో మీరు p.common అని రాసిన వెంటనే కేవలం p ట్యాగ్లో ఉన్న కామన్కి మాత్రమే ఆ స్టైలింగ్ అప్లై అవుతుంది. అర్థమైందా? లెట్ మీ గో బ్యాక్ అండ్ రిఫ్రెష్ దిస్. చూసారా దీని స్టైలింగ్ పోయింది, కేవలం పారాగ్రాఫ్లో ఉన్న ఆ టెక్స్ట్కి మాత్రమే అప్లై అయింది. చూసారా దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్ ఏంటి అంటే మనకి గ్రూపింగ్ అనమాట. సో లెట్స్ నేను p ట్యాగ్స్కి అండ్ H1 ట్యాగ్స్కి అన్నిటికీ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు p, H1 అని చెప్పి కామా పెట్టి మీకు కావాల్సిన సెలెక్టర్స్ అన్నిటిని కూడా డిఫైన్ చేయొచ్చు. మీరు ఒకే స్టైల్ని మల్టిపుల్ సెలెక్టర్స్కి అప్లై చేద్దాం అనుకుంటే ఈ విధంగా గ్రూపింగ్ని యూజ్ చేయొచ్చు. సో మీరు సేవ్ చేశారు కదా, లెట్ మీ గో బ్యాక్ అండ్ రిఫ్రెష్ దిస్. అన్నీ కూడా ఆ బ్రౌన్లోనే వచ్చేసాయి. ఓకే, దాట్స్ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్. ఆ తర్వాత ఫైనలీ వీ హ్యావ్ గ్లోబల్ ఆర్ యూనివర్సల్ సెలెక్టర్. దాంట్లో ఏంటి అంటే మీరు పేజ్ మొత్తానికి సమ్ స్టైల్ని అప్లై చేద్దాం అనుకుంటే సింపుల్గా స్టార్ని యూజ్ చేయొచ్చు అండ్ స్టార్ని యూజ్ చేస్తే అది మొత్తం పేజ్కి అప్లై అయిపోతుంది. లెట్స్ నేను మొత్తం పేజ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా ఇద్దాం అనుకుంటున్నాను. లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ మీ గో బ్యాక్ టు ద పేజ్. చూసారా ఈ పేజ్ మొత్తానికి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోయింది. నాట్ జస్ట్ ఫర్ దీస్ 3 ఎలిమెంట్స్. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, బట్ మనకి ఈ పేజ్ మొత్తం కూడా కలర్ మారిపోయింది. ఎందుకు? బికాస్ మనం స్టార్ అనే యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేసాం. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మనం ఇది లేపేసాం. సో వీ హ్యావ్ ఎర్రర్. క్లోజ్ చేసిన ఇట్ విల్ బి ద సేమ్ థింగ్ బికాస్ మోస్ట్లీ HTML మన ఎర్రర్స్ని ఇగ్నోర్ చేస్తుంది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్స్ సెన్స్ టు ఇట్. సో ఇఫ్ యూ రిఫ్రెష్ ఇట్ విల్ బి ద సేమ్. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయి. ఓకే, గాట్ ఇట్, గ్రేట్. ఫ్రాంక్గా చూస్తే ఇక్కడతో మన CSS అయిపోయినట్టే. దీని తర్వాత మీరు నేర్చుకోవాల్సిందల్లా ఓన్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్. అగైన్ అన్ని ప్రాపర్టీస్ని బట్టి కొట్టకలేదు,
యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్. ఓకే, సో ఈ ప్రాపర్టీస్లో కూడా మనకి కొన్ని మెయిన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి కలర్ అండి, ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్, ఒకటేమో బార్డర్స్. ఇవి ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మార్జిన్స్, ప్యాడింగ్, హైట్ అండ్ విడ్త్. ఈ 4 మీకు అర్థం కావాలి అంటే సిఎస్ఎస్లో బాక్స్ మోడల్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ టు యూ. ఓకే, జస్ట్ సర్చ్ ఫర్ దిస్ అండ్ ఏదో ఒక ఇమేజ్ని ఓపెన్ చేయండి. జస్ట్ గో టు ఇమేజెస్. లెట్స్ యూస్ దిస్ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ రెఫరెన్స్. సో మనకి మన ఎలిమెంట్ ఆర్ కంటెంట్ ఈ రెడ్ అనుకుంటే ఓకే, ఇక్కడతో మన స్పేస్ కంప్లీట్ అయిపోదు. ఆ ఎలిమెంట్ ఈ మొత్తం ఈ గ్రీన్ ఉంది చూసారా, ఇది మొత్తం ఆ ఎలిమెంట్ స్పేసే. సో ఈ గ్రీన్ ఏదైతే పోర్షన్ ఉందో దాన్ని మార్జిన్ అంటాం. ఓకే, ఈ కంటెంట్కి బార్డర్కి మధ్యలో ఉన్నదాన్ని ప్యాడింగ్ అంటాం. ఈ 2 పాయింట్స్ మీకు అర్థమవుతే చాలండి. సి విడ్త్ అంటే ఈ టోటల్ విడ్త్ తెలుసు కదా మీకు. విడ్త్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా విడ్త్ అంటారు. హైట్ అంటే ఈ పైన నుంచి కింద దాకా హైట్ అంటారు. ఓకే, విడ్త్ హైట్ మీకు ఆల్రెడీ తెలుసు. తెలుసుకోవాల్సిందల్లా మార్జిన్ అండ్ ప్యాడింగ్. మార్జిన్ అంటే బార్డర్కి అటుపక్క, ప్యాడింగ్ అంటే ఈ కంటెంట్కి బార్డర్కి మధ్యలో. దాట్స్ ఇట్. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లెట్స్ సే ఐడి వేస్ట్ సెలెక్షన్ ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, అండ్ దీంట్లో లెట్స్ గివ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు బీ మేబీ రెడ్ అనుకోండి. ఓకే, అండ్ బార్డర్ని కూడా డిఫైన్ చేద్దాం. లెట్స్ గివ్ ద బార్డర్ టు బీ 12 పిక్సెల్స్ సాలిడ్ ఇద్దాం సో దట్ ఇట్స్ విజిబుల్. లెట్ మీ సేవ్ దిస్. ఇప్పుడు మీకు బార్డర్ కూడా విజిబుల్గా ఉండాలి. చూసారా, బార్డర్ కూడా కనబడుతుంది. నౌ లెట్స్ అండర్స్టాండ్ ప్యాడింగ్ అండ్ మార్జిన్. ఓకే, లెట్స్ నేను మార్జిన్ని ఇంక్రీజ్ చేస్తే జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నేను మార్జిన్ 10 పిక్సెల్స్ అని ఇస్తున్నాను. లెట్ మీ సేవ్ దిస్. ఓకే, బిఫోర్ రిఫ్రెషింగ్ ప్లీజ్ అబ్జర్వ్ దిస్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను, చూడండి మీకు బార్డర్కి అటుపక్క ఇంక్రీజ్ అవుతుంది. చూసారా, బార్డర్కి అటుపక్క ఇంక్రీజ్ అయింది. బార్డర్ లోపల కాదు, బార్డర్కి అటుపక్క మీకు స్పేస్ ఇంక్రీజ్ అయింది. నౌ ఇప్పుడు నేను ప్యాడింగ్ని ఇంక్రీజ్ చేస్తే ప్యాడింగ్ లెట్స్ సే 20 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ మీ రిఫ్రెష్ దిస్. సో స్పేస్ మనకి లోపల వచ్చింది, బార్డర్కి యువతల. ఓకే, కంటెంట్కి బార్డర్కి మధ్య వచ్చింది. అవునా కదా? లెట్స్ సే ఇప్పుడు నేను మళ్ళీ ఈ మార్జిన్ని మరింత ఇంక్రీజ్ చేసి 30 అని పెడుతున్నాను. లెట్ మీ సేవ్ దిస్, లెట్ మీ గో బ్యాక్ అండ్ రిఫ్రెష్. చూసారా, బార్డర్కి అవతల, కంటెంట్కి బయట, బార్డర్కి అవతల పెరిగింది. సో దాట్స్ మార్జిన్ అండ్ దిస్ ఈజ్ ప్యాడింగ్. ఓకే, ఈ మార్జిన్ ప్యాడింగ్ మీకు డెఫినెట్లీ సిఎస్ఎస్లో బాగా ఇంపార్టెంట్ అండ్ మీరు డెఫినెట్లీ సిఎస్ఎస్లో బాగా ఎక్కువగా యూజ్ చేసే ప్రాపర్టీస్ అనుకోండి. కాబట్టి వీటిని బాగా అర్థం చేసుకోండి. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ వన్స్. మిగతావన్నీ యూ కెన్ జస్ట్ గూగుల్ అండ్ లర్న్ అండి. బికాజ్ సింగిల్ వీడియోలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్. సో యూ కెన్ రెఫర్ టు గూగుల్. బట్ ఈ వీడియో ఇక్కడ దాకా మీరు వాచ్ చేస్తే డెఫినెట్లీ మీరు సిఎస్ఎస్లో ఇంకా మిగతా ఏ టాపిక్నైనా జస్ట్ సింపుల్గా గూగుల్ చేసి కూడా నేర్చుకోవచ్చు. ఐఎమ్ షూర్ ఆఫ్ దాట్. Okay, I hope the video was helpful. Definitely please to like, share and subscribe to Vamsi Bhavani channel. Thank you very much. Jai Hind, Jai Bharat.